గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈ రోజు మనము బేబీ పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ చేయబోతున్నాం. రైస్ కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే మనకి ప్రాసెస్ కూడా చాలా ఈజీనే. ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, నేను బేబీ పొటాటోస్ అయితే ఇన్ని తీసుకుంటున్నా. సో ఇలా అయితే వాష్ చేసుకొని నేను ఫస్ట్ ఇలా తీసుకున్నా. ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసేసి 1 విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్లోకి వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకునేసేయండి. వాటర్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోండి మీరు. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి 1 విజిల్ పెట్టుకున్న తర్వాత చూడండి, బాగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి పొటాటోస్ అయితే. ఇలా పొట్టు తీసేసి అంతా మనము సైడ్కి పెట్టుకునేసిద్దాం ఒక ప్లేట్లోకి. అన్నిటికీ ఇలాగే మనము పొట్టు అయితే తీసుకునేద్దాం. చూడండి, ఇలా అయితే పొట్టు తీసుకునేసిన తర్వాత చూసారు కదా. సో ఇలా అయితే పొట్టు తీసుకునేసి పక్కకు పెట్టుకునేసేయండి. ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకునేసేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు అయితే వేసేద్దాం. ఆవాలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకునేసేయండి. జీరా వేసుకునేసిన తర్వాత వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసేయాలి. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక 4 దాకా పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఇవి రెంటిని వేసేసి మనము కొంచెం ఆనియన్స్ని ఇవంతా మనము బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసేయాలి. ఇలా అయితే అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా అయితే మనము ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనము మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ అయితే మీకు ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసుకునేసేయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం పసుపు ఇలా ఇవన్నీ వేసుకునేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. సో కారం అనేది చూసుకొని వేసుకోండి, మనం పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి సో చూసుకొనేసి కారం ఎంత కావాలో అంత అనేది వేసుకోండి. ఇలా అన్నీ వేసేసిన తర్వాత అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేయండి. కొంచెం మనకి ఆయిల్లో మసాలాలంతా బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనము ఇలా బేబీ పొటాటోస్ అయితే వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొనేసేయాలి. ఇంతే, సింపుల్గా మనకి బేబీ పొటాటోస్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా పొటాటోస్ అంతా వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఫైనల్గా మనము కొత్తిమీరని కూడా వేసేద్దాం. కొత్తిమీర కూడా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇంతే, సింపుల్గా మనకి బేబీ పొటాటో ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుంది చపాతీకి కానీ రైస్కి కానీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే సో కొత్తిమీర వేసిన తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇంకా ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయాలి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.